దేశంలో ఇప్పుడు క్రికెట్ జ్వరం కొనసాగుతోంది. మొన్నటి ఆసియా కప్ లో పాకిస్తాన్ చిత్తు చేయడం, ఇప్పుడు తాజాగా శ్రీలంకలో మహిళల వరల్డ్ కప్ లో పాకిస్తాన్ చితక్కొట్టడం చూస్తే మన వాళ్ళు ఏ విధంగా దూకుడు ప్రదర్శిస్తున్నారన్నది ఇట్టే తెలిసిపోతోంది కదా. ప్రస్తుతం చాలా దేశాల మధ్య క్రికెట్ సీజన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో క్రికెట్ అంటే ఇష్టపడే దేశాలలోని యువతరం దృష్టి అంతా ఆట మీద, ఆటగాళ్ల మీదే ఉంది. అయితే అంతర్జాతీయంగా ఇంతగా జనాన్ని ఆకట్టుకున్న క్రికెట్ ఆటలో ఏ అంశాన్ని తీసుకున్నా అది ఆసక్తికరంగానే ఉంటుంది. ఎలాగో మన వాళ్ళు చాలా బాగా ఆడుతూనే ఉన్నారు. అభిషేక్ శర్మ, గిల్, తిలక్ వర్మ లాంటి యువ క్రికెటర్లు రికార్డులు బద్దలు కొడుతున్నారు. ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ క్రికెటర్ల స్థానాన్ని భర్తీ చేసే ప్రయత్నంలో వరుస విజయాలు సాధిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే క్రికెట్ టోర్నమెంట్ లో కీలకమైనవిగా చెప్పుకునే బ్యాట్ అండ్ బాల్ గురించిన ఒక అంశాన్ని ఈ రోజుటి ఇన్ డెప్త్ లో తెలుసుకుందాం. క్రికెట్ ఆటలో అత్యంత ప్రధానమైన ఆయుధంగా చెప్పుకునే బ్యాట్ ప్రాముఖ్యత అంతా ఇంత కాదు మరి. దానివల్ల దేశాల భవితవ్యమే మారిపోతోంది, ప్రతిష్టను పెంచుతోంది. అందుకే దాని తయారీ ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ బ్యాట్ తయారీ విదేశాలతో పాటు మన దేశంలోనూ జరుగుతోంది. కశ్మీర్ లోయలో ఈ బ్యాట్ తయారీకి ఉపయోగించే కర్ర దొరుకుతోంది. వాటిని స్థానికులు ఉపాధి కింద తీసుకుని తయారు చేస్తున్నారు. కశ్మీర్ విల్లో క్రికెట్ బ్యాట్లంటే దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత క్రేజ్ ఉంటుంది. వాటిని వినియోగించి క్రికెటర్ల సంఖ్య నానాటికి పెరుగుతోంది కూడా. భారత్ వేదికగా 2023లో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో తొలిసారిగా విల్లో బ్యాట్ ను వినియోగించారు. 17 మంది అంతర్జాతీయ క్రికెటర్లు కశ్మీర్ విల్లో బ్యాట్ తో మైదానంలోకి దిగారు. కశ్మీర్లోని బ్యాట్ తయారీ సంస్థ RG8 స్పోర్ట్స్ ఈ బ్యాట్ ను తయారు చేస్తోంది. దక్షిణ కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని సంగం ప్రాంతంలో ఉన్న RG8 స్పోర్ట్స్ బ్యాట్ల తయారీ సంస్థ ఉంటుంది. శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వంటి జట్లకు కశ్మీర్ విల్లో బ్యాట్లను సరఫరా అవుతున్నాయి. వీటి తయారీ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 2 లక్షల మందికి ఉపాధి కూడా దొరుకుతోంది. కశ్మీర్ విల్లో బ్యాట్లకు ఒమన్, UAEకి చెందిన అంతర్జాతీయ క్రికెటర్లు T20లో వినియోగిస్తుండటంతో గ్లోబల్ మార్కెట్లో ఈ బ్యాట్లకు డిమాండ్ బాగా పెరిగింది. గత 2 ఏళ్లలో దాదాపు 1.85 లక్షల కంటే ఎక్కువ కాశ్మీర్ విల్లో బ్యాట్లను క్రికెట్ ఆడే దేశాలకు ఎగుమతి చేయడం జరిగింది. క్రికెట్ బ్యాట్ అంటే మన దేశంలో 3 ఏళ్ల పిల్లాడి నుంచి 80 ఏళ్ల వృద్ధుడి దాకా భలే ఇష్టం చూపిస్తుంటారు కదా. గల్లీ నుంచి మెట్రో నగరాల వీధుల దాకా మన దేశంలో క్రికెట్ బ్యాట్ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ బ్యాట్ తయారీ వెనుక చాలా ఇంట్రెస్టింగ్ విషయాలుంటాయి. బరువు తక్కువగా, బలంగా ఉండే బ్యాట్ తయారీ కోసం ప్రత్యేకంగా ఎత్తైన ప్రాంతాలలోనే పెరిగే విల్లో వృక్షాలను ఎంచుకుంటూ ఉంటారు. ఇవి 12 రకాలుగా మన దేశంలో పెరుగుతున్నాయి. అలాగే తడి ఎక్కువగా ఉండే చోట్లలో ఇవి పెరుగుతాయి. కశ్మీర్లో ఆ రకమైన సమశీతోష్ణ వాతావరణం ఉంటుంది కాబట్టి అనాదిగా ఇక్కడే క్రికెట్ బ్యాట్ పరిశ్రమ కొనసాగుతోంది. నిజానికి విల్లో వృక్షాలకు జన్మస్థలం చైనాలోని ఉత్తర భాగం అంటారు. అయితే ఆసియా, యూరప్ దేశాలలో ఎక్కువగా విల్లో చెట్లు కనిపిస్తాయి. విల్లో చెట్ల జాతిలో మళ్లీ 12 రకాలుంటాయి. బ్లాక్ విల్లో, వైట్ విల్లో, డైమండ్ విల్లో, ఇలా వాటి పేర్లు ఉంటూ ఉంటాయి. అయితే కిందికి వేలాడే ఆకులతో ఉన్న చెట్లనే తయారీదారులు ఎంచుకుంటూ ఉంటారు. పొట్టి కాండంతో, ఆ పైన కిరీటాన్ని పోలిన బలమైన పెద్ద కొమ్మలతో వృక్షాలుంటాయి. వాటికి పొడవైన తీగ రెమ్మలు కింద వైపుకు వేలాడే ఆకులతో చుట్టూ ఉన్న ప్రదేశంలో ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి. విల్లో చెట్ల కలప కాస్తంత మెత్తగా, ఎలాగైనా మలచడానికి వీలుగా ఉంటుంది. అందుకే పెద్ద పెద్ద కళారూపాల దగ్గర నుంచి క్రికెట్ బ్యాట్ల వరకు అన్నింటినీ ఈ కర్రతోనే తయారు చేస్తారు. బ్యాట్ ను ఎంత వేగంగా, బలంగా తిప్పగలిగితే బంతి అంత దూరం వెళ్తోంది. ఫలితంగా బౌండరీలు, సిక్సర్లు కొరడం సులభం అవుతోంది. మరి ఈజీగా స్వింగ్ చేయగలిగే బ్యాట్ ఏది అన్నప్పుడు ఆటలో వాడే బాల్, బ్యాట్ ఎలా ఉండాలన్న విషయం ప్రధానంగా ఉంటుంది. నిజానికి వీటి ఎంపికలోనూ కొన్ని రూల్స్ ఉంటాయి. అయితే ఆ రూల్స్ ను పాటిస్తూనే భారీగా పరుగులు చేయాలంటే ఒక క్రికెటర్ ఏ బ్యాట్ వాడాలి, బరువైనదా, తేలికైనదా అన్నది యువ క్రీడాకారులను వేధిస్తూ ఉంటుంది. అయితే ఒకటి మాత్రం నిజం, బ్యాట్ ను బట్టి బౌండరీలు, సిక్సర్లు కొరడం సులభం అవుతోంది. అందుకే బ్యాట్ తయారీలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈజీగా స్వింగ్ చేసేందుకు తేలికైన బ్యాట్, వేగంగా బలంగా తిప్పగలిగే సామర్థ్యం ఉంటే బరువైన బ్యాట్ కూడా మంచి చాయిస్ ఏనని సీనియర్లు చెబుతూ ఉంటారు. రూల్ ప్రకారం మోడర్న్ డే క్రికెట్ లో సాధారణంగా బ్యాట్ కిలో నుంచి కిలోన్నర బరువు తూగుతూ ఉంటుంది. కొందరు లైట్ వెయిట్ అయితే మరికొందరు హెవీ వెయిట్ ఉన్న బ్యాట్లు వాడుతున్నారు. క్రీజ్ లో వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి కూడా ఈ బ్యాట్ ఎంపికలో మార్పులుంటాయి. క్రికెట్ బ్యాట్ ఎలా ఉండాలి, దాని కొలతలు ఎంత ఉండాలన్న విషయంపై అంతర్జాతీయంగా నిబంధనలు ఉన్నాయి. కానీ బరువుపై మాత్రం పరిమితి లేదు. మీకు తెలుసా, ఓ క్రికెట్ బ్యాట్ 38 అంగుళాల కంటే ఎక్కువ పొడవు ఉండకూడదు. అలాగే వెడల్పు 4.25 అంగుళాలు,
అంచుల మందం 1.56 అంగుళాల కంటే ఎక్కువ ఉండకూడదని నిబంధన ఉంది. అంపైర్లు ఒక బ్యాట్ గేజ్ ఉపయోగించి నిబంధనల ప్రకారం ఉందో లేదో చూస్తారు. కొలతలపై ఉన్న పరిమితుల ఆధారంగా చూస్తే ఒక క్రికెట్ బ్యాట్ 900 గ్రాముల నుంచి 1.6 కిలోల వరకు ఉంటుంది. అలాగే కొందరు ఎక్స్పర్ట్స్ బాల్ ను బలంగా బాదడానికి తన టైమింగ్ ని నమ్ముకుంటే అలాంటి ప్లేయర్ తేలికైన బ్యాట్ ఎంచుకోవచ్చు. తేలికైన బ్యాట్లను బరువైన బ్యాట్ల కంటే 10% వేగంగా తిప్పొచ్చని ఆస్ట్రేలియా సైంటిస్టులు తేల్చారు. దీని కారణంగా బ్యాట్ నుంచి బంతి 7.5% ఎక్కువ వేగంతో దూసుకెళ్తోంది. ఇక బ్యాట్ స్వింగ్ స్పీడు బంతి వేగాన్ని గంటకు 22 మైళ్ల వరకు పెంచగలగదని మరో అధ్యయనంలో తేలింది. శారీరకంగా అంత బలంగా లేని ప్లేయర్స్ ఈ లైట్ వెయిట్ బ్యాట్లను ఎంచుకుంటూ ఉంటారు. మనం ముందే చెప్పుకున్నట్లు తమ కండబలాన్ని ఉపయోగించి బంతిని బలంగా బాధాలనుకునే ప్లేయర్స్ బరువైన బ్యాట్ల వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. తేలికైన బ్యాట్ తో పోలిస్తే బరువైన బ్యాట్ కాస్త ఎక్కువ పవర్ ఉంటుంది. అందులో అనుమానమే లేదు. ఒక్కోసారి బ్యాట్స్మెన్ బంతిని సరిగ్గా కొట్టలేకపోయినా, అంటే అంచులకు తగిలితే చాలు బంతి బౌండరీ వైపు దూసుకెళ్లేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. శారీరకంగా బలంగా ఉండే వాళ్ళే ఈ బరువైన బ్యాట్ వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. నిజానికి 1979 వరకు చెక్కతో చేసిన బ్యాట్ మాత్రమే వాడాలన్న రూల్ ఏమీ క్రికెట్ లో లేదు. ఇంగ్లాండ్ తో జరిగిన ఒక మ్యాచ్ లో ఆస్ట్రేలియా ప్లేయర్ డెన్నిస్ లిల్లీ అల్యూమినియం తో చేసిన బ్యాట్ ఉపయోగించారు. ఈ బలమైన షాట్ తో లిల్లీ ఓ బంతిని బౌండరీకి తరలించడంతో బంతి ఆకారమే మారిపోయింది. దీంతో ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఆ అల్యూమినియం బ్యాట్ వద్దని వారించారు. అప్పటి వరకు రూల్ ఏమీ లేదు కాబట్టి అంపైర్లు కూడా గట్టిగా అభ్యంతరం చెప్పలేకపోయారు. అయితే ఎలాగోలా అతన్ని ఒప్పించి చివరికి చెక్కతో చేసిన బ్యాట్ నే వాడేలా చేశారు. ఆ తర్వాతే ఖచ్చితంగా చెక్కతో చేసిన బ్యాటే వాడాలన్న నిబంధన తీసుకొచ్చారు. ఇక క్రికెట్ బ్యాట్ తర్వాత ఆటలో మరో ముఖ్యమైనది బాల్. మీకు తెలుసా, అంతర్జాతీయ క్రికెట్ లో వాడే బంతి ధర ఎంత అనేది చాలా మంది క్రికెట్ అభిమానులకు ఆసక్తికర అంశంగానే ఉంటుంది. మ్యాచ్ లో మొత్తం ఎన్ని బంతులు ఉపయోగించారు, పాత బంతిని ఏం చేస్తారు అనే ప్రశ్నలు మొదలవుతూ ఉంటాయి కదా. క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు జరిగినా మ్యాచ్ ఫార్మాట్ ప్రకారమే బంతిని ఎంపిక చేస్తారు. టెస్ట్ మ్యాచ్ లో ఎరుపు రంగు, T20 వన్డే మ్యాచ్లలో తెలుపు రంగులో ఉండే లెదర్ బంతిని ఉపయోగిస్తారు. ఇప్పుడు పింక్ బాల్ కూడా వాడుతున్నారనుకోండి. కూకా బుర్రా టర్ప్ వైట్ బాల్ సాధారణంగా T20 వన్డే మ్యాచ్లలో ఉపయోగిస్తూ ఉంటారు. అదే సమయంలో SG డ్యూక్ బాల్స్ ను కూడా కొన్ని ప్రాంతాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. డ్యూక్ బాల్, SG బాల్, కూకాబుర్రా బాల్ అనే 3 బంతులు టెస్ట్ మ్యాచ్ల్లో ఆడడానికి ఆమోదించబడతాయి. ఇంగ్లాండ్, వెస్టిండీస్ లో డ్యూక్లను ఉపయోగిస్తారు. భారతదేశం SG క్రికెట్ బంతులను ఉపయోగిస్తోంది. డ్యూక్ SG క్రికెట్ బంతులు చేతితో కుట్టినవిగా ఉంటాయి. అయితే కూకాబుర్రా బాల్స్ మాత్రం సగం చేతితో, సగం యంత్రంతో తయారు చేస్తారు. సాధారణంగా ఉపయోగించే కూకాబుర్రా టర్ప్ వైట్ బాల్ ధర మన కరెన్సీలో అయితే దాదాపు 20,000 రూపాయలుగా ఉంటుంది. ఇంటర్నెట్ లోని వివిధ వెబ్సైట్లలో అయితే దీని ధర 18,000 నుంచి 23,000 వరకు చూపిస్తూ ఉంటుంది. ఇతర కంపెనీల బాల్ కూడా దాదాపుగా అంతే ఉంటాయి. క్రికెట్ బంతుల వాడకంలో పిచ్ స్వభావం, పరిస్థితులు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. మన దేశంలో ప్రాంతాలను బట్టి కఠినమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. పిచ్లు ఓపెన్ గా ఉంటాయి కాబట్టి మందపాటి దారంతో కుట్టిన బంతిని ఉపయోగిస్తారు.